వైసీపీకి కష్టకాలం మొదలైంది. అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను వ్యతిరేకించి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు జగన్కు గుడ్ బై చెప్పారు. ఈ ఇద్దరు కూడా ఆయన సన్నిహిత కోటరీ వ్యక్తులు కావడం విశేషం. ఈ ఇద్దరు జగన్తో కలిసి జైలు జీవితం గడిపి ఆయనతో క్లోజ్గా నడిచిన వారే. ఒకరు మాజీ మంత్రి, మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మరొకరు ఏటూ విజయసాయిరెడ్డి. తాజాగా వైసీపీ నుండి మరో ఇద్దరు ఎంపీలు బయటకు రావడానికి సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారని తెలుస్తోంది. ఈ లిస్టులో మాజీ మంత్రి, ప్రస్తుత గొల్ల బాబురావు ఒకరు కాగా, మరొకరు కడప జిల్లాకే చెందిన మేడా రఘునాథ్ రెడ్డి అని సమాచారం. ఇప్పటికే ఈ ఇరువురు నేతలు హస్తినాలోని కమలదళంతో మంతనాలు జరిపారని, నేడో రేపో బయటకు వెళ్ళిపోవడం ఖాయమని వైసీపీ నేతలు సంభాషించుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. గొల్లా బాబురావు జగన్కి హ్యాండ్ ఇవ్వనున్నారని కొంతకాలంగా కథనాలు వినిపిస్తున్నాయి. ఆయనకు గత ఎన్నికల్లో జగన్ టికెట్ కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారని భావిస్తున్నారట. మరోవైపు మేడా రఘునాథ్ రెడ్డి సేమ్ స్టోరీ. జగన్పై విశ్వాసం కోల్పోయారని చెబుతున్నారట తన సన్నిహితులతో. ఈ ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరికపై నేడో రేపో ఓ స్పష్టత వస్తుందని సమాచారం. నేడు ఢిల్లీలో హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షాతో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమవుతున్నారు. ఈ భేటీలోనే ఆ ఎంపీల జాయినింగ్పై క్లారిటీ రానుందని హస్తినా వర్గాల కథనం. ఇదే నిజమైతే జగన్కి భారీ దెబ్బగా భావించవచ్చు. ఇప్పటికే ఆయనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో ఊహించని షాక్ తగిలింది. వైసీపీ మద్దతు ఇచ్చిన నేతలు ఓడిపోయారు. దాని నుండి కోలుకోకముందే ఇద్దరు ఎంపీలు జారిపోవడం వైసీపీకి జలగ్గానే భావించవచ్చు. మరి ఆ ఇద్దరిని ఆపడానికి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, వారిని ఎలా కట్టడి చేస్తారో చూడాలి. మరోవైపు నెల్లూరు జిల్లా రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. వైసీపీ హయాంలో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ఓ వెలుగొందారు. అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు ఒక రేంజ్లో రెచ్చిపోయారు. ఇప్పటికీ అధికారం తమదే అన్న ధీమాతో వారు అందిన కాడికి దోచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో వారెవరికీ నిద్ర కూడా పట్టడం లేదు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన అనుచరులకు ఇప్పుడు ఫోర్జరీ ఉచ్చు బిగిస్తోంది. జగన్ జమానాలో పెద్ద ఎత్తున గ్రావెల్ దందా, కాకాని అండతో గ్రావెల్ మాఫియా రెచ్చిపోయింది. సర్వేపల్లి రిజర్వాయర్తో సహా చెరువుల్లో పెద్ద ఎత్తున గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేపట్టి వందల కోట్లలో స్వాహా చేశారు. అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాగుంట పేరుతోనే అక్రమ అనుమతులు తీసుకోవడంతో అప్పట్లోనే కాకాని అనుచరులపై కేసులు నమోదయ్యాయి. మాగుంట సంతకాల ఫోర్జరీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఇప్పటికే 10 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పర్యవేక్షణాధికారిగా బాపట్ల ఎస్పీ, పరిశోధనాధికారిగా బాపట్ల డీఎస్పీ 2 రోజులుగా ముమ్మర విచారణ జరుపుతున్నారు. గ్రావెల్ అక్రమాలపై పెద్ద ఎత్తున పోరాటం చేసిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నేతలపై కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా వైసీపీ హయాంలో భారీ కుంభకోణం బయటపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఫోకస్ పెట్టింది. బాధితులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి భారీ భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కాకాని అక్రమ భోగోతాలు బయటకు వస్తున్నాయి. రూపాయలు 230 కోట్లు విలువ చేసే పేదల భూములను తన అల్లుడికి, కంపెనీకి అప్పనంగా దోచిపెట్టినట్లు కాకానిపై ఆరోపణలు వచ్చాయి. రామదాసు కండ్రిగ ప్రాంతంలో పోర్టు రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములను కాజేసినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. రైతులను బెదిరించి భయపెట్టి ఎకరా భూమి 15,62,142 రూపాయలు చెల్లించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల నోటిఫికేషన్కు ఒక్కరోజు ముందు కాకాని అల్లుడి డొల్ల కంపెనీకి భూములు గత జగన్ ప్రభుత్వం అప్పగించింది. 2024 మార్చి నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ను ఈసీ ఇచ్చిన విషయం తెలిసిందే. మార్చి నెల 15న భూములు అప్పగిస్తూ ప్రొవిజనల్ అలాట్మెంట్ను ఏపీఐఐసీ ఆర్డర్ మంజూరు చేసింది. భూముల అప్పగింతకు కాకాని, వైసీపీ పెద్దలు, ఏపీఐఐసీ ఉన్నతాధికారులు చక్రం తిప్పారు. భూముల కోసం జీకేఎస్ ఇండస్ట్రియల్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట డొల్ల కంపెనీ ఏర్పాటు చేసింది. ఆ డొల్ల కంపెనీలో రాత్రికి రాత్రే కాకాని అల్లుడు మన్నెం గోపాలకృష్ణారెడ్డికి సీఈఓ పదవి అప్పగించారు. కాకాని భూ కుంభకోణాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ విషయంపై విచారణ జరిపించి న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.